బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ రేపు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకునేందుకు ఆయా కేంద్రాలకు తరలి వెళ్లారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు చేసుకుంటున్న వారిలో అధికంగా రేషన్ కార్డు కోసమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని అధికారులకు సిఎస్ శాంతకుమారి ఆదేశించారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటాను ఎంట్రీ చేయాలని కలెక్టర్లకు సిఎస్ శాంతకుమారి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ రేపు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకునేందుకు ఆయా కేంద్రాలకు తరలి వెళ్లారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, ప్రజాపాలనకు సంబంధించి ఈ రోజు రేపు మాత్రమే గడువు ఉండడంతో ప్రజలందరూ తమ అర్జీలను ఇవ్వడానికి బార్డులు తీరారు. ఉదయం నుంచి లైన్ లో నిల్చొని తమ అర్జీలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 60 లక్షల వరకు అర్జీలు వచ్చినట్లు తెలుస్తుంది. ఒక గ్రేటర్ పరిధిలోనే 9 లక్షల పైగా అర్జీలు రావడంతో ఈ ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలానే ఈ ప్రజాపాలన ముగిసిన వెంటనే దీనికి సంబంధించి డేటాని కూడా ఎంటర్ చేయాలని చెప్పి ఈ సిఎస్ శాంతకుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ అనేది ఈ నెల 17 వరకు ఉంటుంది. 17 తర్వాత రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇప్పటికే కలెక్టర్లకు వాళ్ళకి అన్నిటికీ అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజాపాలనలో వస్తున్నటువంటి అర్జీలను సేకరించి వాటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం అనేది చూపించడం. ఈ అర్జీ తీసుకున్న వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా వారి యొక్క అర్జీ గురించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు అయింది, దానికి ఎన్ని రోజుల్లో దానికి వీరు ఇచ్చిన అర్జీకి సంబంధించి ఎన్ని రోజుల్లో న్యాయం జరుగుతుంది అనేది కూడా అప్డేట్ చెప్పడం జరుగుతుంది. ఏదైతే వీరికి ఇస్తారో ఆ రసీదు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఏదైతే 2 రోజుల్లో ప్రజాపాలన ముగుస్తుందో ఇప్పటికి ప్రజలందరూ బారులు చేస్తున్నారు. తమ అర్జీలు తీసుకోవడానికి ఈ లైన్ లో ఉంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, అలానే రేషన్ కార్డుకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా రావడం జరుగుతుంది. దాంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలానే ధరణి పోర్టల్ సంబంధించిన సమస్యల గురించి దీంట్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి దీంట్లో ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. అలానే మహాలక్ష్మి పథకం కింద ఉన్నటువంటి ఆ స్కీములకు సంబంధించి ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీ స్కీములు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఉన్నాయో ఆ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అర్జీలు కూడా రావడం జరుగుతుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రూపా, నాగార్జున, మనం చూసుకున్నట్లయితే ఇవాళ రేపు మాత్రమే సమయం మిగిలి ఉంది. సో మొత్తంగా ఇప్పటివరకు అయితే 50 లక్షల మంది వరకు దరఖాస్తులు వచ్చాయంటున్నారు. రేపటిలోగా ఎంతవరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందంటారు? దాని మీద అప్డేట్స్ ఏంటి? ఏదైతే మొదటి రోజు నుంచి ప్రజాపాలన చూసుకుంటే మొదటి రోజు 7 లక్షల అర్జీలు, తర్వాత రోజు 9 లక్షలు, ఇలా రోజు రోజుకి అర్జీలు పెరుగుతున్నాయి. ఈ రోజు అయితే దాదాపు ఒక 6 లక్షల అర్జీలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 2 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా అర్జీలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. అలానే అప్లికేషన్ ఫామ్లు కూడా బయట అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయి. అలా అమ్మడానికి వీలు లేకుండా చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే అర్జీల కోసం ఉంటున్నారో వారి దగ్గర డబ్బు వసూలు చేసి ఈ అప్లికేషన్ ఫామ్ బయట దళారులు ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ 2 రోజుల్లో దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల వరకు అర్జీలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రూపా,
రైట్ నాగార్జున, థ్యాంక్ యూ. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్